ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 2వ వచనము. ప్రభు మన కష్టార్జితమును ఆశీర్వదించుచున్నాడు. ఆ కష్టార్జితమును బట్టి మనము ధన్యులమగుచున్నాము. ఆయన మనకు మేలు కలుగజేయుచున్నాడు గనుక మన కుటుంబములన్నీ ఆశీర్వదింపబడుచున్నవి. కొందరు ప్రయాసపడుదురు కానీ ఫలితము చూడరు. ప్రయాసకు తగిన రాబడి ఉండదు. కాబట్టి వారు నేను వ్యర్థముగా ప్రయాసపడుచున్నాను, నాకు ఫలితం లభించటం లేదు అని బాధపడుచుంటారు. మరికొందరు కష్టపడుదురు కానీ వారి ఫలితమును వేరే మనుషులు అనుభవిస్తుంటారు. అయితే నేడు ప్రభువు, నా బిడ్డలారా, మీ కష్టార్జితమును నేటి నుండి నేను ఆశీర్వదించుచున్నాను. ఇంకా కష్టార్జితము వ్యర్థము కాదు, నిత్యముగా ఫలితం ఉంటుంది. మీ ఆశ భంగము కానేరదు అని వాగ్దానము చేయుచున్నాడు. ఇహ సంబంధమైన కష్టార్జితమును గూర్చి జ్ఞాని ఇలాగు రాసెను. మనుషుల ప్రయాస అంతయు వారి నోటికే కదా, ఆయనను వారి మనసు సంతృప్తి నొందదు. లోకానుసారమైన వాటి నిమిత్తము ప్రయాసపడుట అవసరమే కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనవి కలవు. క్రీస్తు కొరకు మన కష్టార్జితము, ఆత్మల సంపాదన కొరకు మనము చేయు ప్రయత్నములన్నీ, నిత్య రాజ్యమును స్వతంత్రించుకొనుటకు మనము చేయు కార్యములు ఎంతో ప్రాముఖ్యమైనవి. అవి శాశ్వతము, అవి ఎన్నడూ నశించవు. వాటి ఫలితములు అతి శ్రేష్టమైనవి. కావున యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన మేలు చేయక మానడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.